ఒక్కసారి క్రౌడ్ అయితే చూడండి. వెనకాల జనరల్ వచ్చేసి 3 అయితే ఉంది. ఆ 3కి ఫుల్ అయిపోతుంది మ్యాక్సిమం. ఒక్కసారి ఈ లైన్ అయితే చూడండి. ట్రైన్ ఇప్పుడే ప్లాట్ఫామ్కి అయితే తీసుకొచ్చినారు. సో ఎవరైతే ఎక్కలేదో వర్షం అయితే ఫుల్గా అయితే పడిపోతుంది. సో అది ట్రైన్ పెట్టిన ఒక 5 మినిట్స్కి మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. ప్రస్తుతానికి మన ట్రైన్ జనరల్ లాగా చూసుకుంటే ఇలాగైతే ఉంది. సో మన ట్రైన్ డోర్ దగ్గరగా చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. మొత్తం చేసుకుంటూ బ్యాగులతో అయితే డెకరేషన్ చేసినారు. సో ఈ క్రౌడ్ చూడండి ఏ విధంగా అయితే ఎక్కుతున్నారు వీళ్ళు. అసలు ప్లేస్ లేదు లోపలికి వచ్చేదానికి కూడా, అయినా కానీ ఎట్లా ఎక్కుతున్నారు చూడండి. వాళ్ళు డోర్ దగ్గర అయితే ఉన్నారు. దాదాపు 866 కిలోమీటర్ అయితే మనమైతే ట్రావెల్ అయితే చేసినాము సికింద్రాబాద్ నుంచి పలాస దాకా. సో ఇంకా మనకు వచ్చేసి 700 కిలోమీటర్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఈ వ్యూ చూడండి చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఇక్కడ కొండ వ్యూ, దాని పక్కన చిలక లేక్, మధ్యలో మన ట్రైన్ జర్నీ చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. 1544 కిలోమీటర్లు మనం వచ్చేసి సికింద్రాబాద్ నుంచి హౌరా జంక్షన్ వరకు అయితే మనమైతే ట్రావెల్ చేసినాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు అగర్తల ఎస్ఎంటీ బెంగళూరు ట్రైన్ ఇది. అక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి దిబ్రూగర్, కన్యాకుమారి, వివేక్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో. సో ఈ ట్రైన్లో జనరల్ అంటేనే ఒక రేంజ్లో అయితే ఉంటారు క్రౌడ్. సో అలాంటి ట్రైన్ మనైతే జనరల్ కోచ్ అయితే ట్రావెల్ చేసినాము. సో వీడియో ఫుల్గా చూడండి, నచ్చితే లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయిగా హీరో వచ్చేసి మనం వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్ నుంచి హౌరా జంక్షన్ వరకు మనం వచ్చేసి ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనమైతే ట్రావెల్ చేస్తున్నాము. సో ఈ ట్రైన్లో మనం వచ్చేసి జనరల్ కోచ్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము ఎండ్ టు ఎండ్. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు మ్యాక్సిమం వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ 8లో అయితే ఉంటుంది. సో అక్కడికైతే వెళ్ళిపోదాం, ఉంటుంది కదా అక్కడికైతే వస్తుంది. సో క్రౌడ్గా చూసుకుంటే చాలా ఫుల్గా వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ 8లో అయితే ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మనం కూడా అయితే బ్యాగ్ పెడదాం. సో క్రౌడ్గా చూసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉంటారు ట్రైన్లో జనరల్లో అని చెప్పాలంటే. సో ట్రైన్కి బయలుదేరని 2 అవర్స్ టైం అయితే ఉంది. సో నేనైతే ముందుగా వచ్చి బ్యాగ్ అయితే పెడతాను అక్కడ. సో నాకు ముందు ఆల్రెడీ చాలా ఫుల్గా అయితే బ్యాగ్లు అయితే పెడేసినారు. సో చూద్దాం ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉంటుంది మన జనరల్ కోచ్లో ఎండ్ టు ఎండ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి వర్క్లు అయితే మాత్రం చాలా ఫుల్గా జరుగుతుంది కదా. సో ఫలక్నుమా కోసం క్రౌడ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో వీళ్ళంతా ఫలక్నుమా కోసమే. బట్ చూడండి ఈ జనరల్ కోసం అయితే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. చూద్దాం మనకు సీట్ దొరకదో. ఫ్రంట్ సైడ్ కానీ చూసుకుంటే జనరల్ అయితే మొత్తం క్రౌడ్ అయితే మొత్తం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో మనమైతే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోదాము. చూస్తున్నారు ఎంత క్రౌడ్ అయితే ఉన్నారు. అసలు ఫ్రంట్లో చూసుకుంటే ఒకే జనరల్ కోచ్ అయితే ఉంటుంది. సో ఈరోజు మన ట్రావెల్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12704 సికింద్రాబాద్ నుంచి హౌరా జంక్షన్ వెళ్ళే ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనైతే ట్రావెల్ అయితే చేస్తున్నాము. అది కూడా జనరల్ కోచ్లో. హైదరాబాద్ రైల్వే స్టేషన్లో కానీ చూసుకుంటే మనకి వర్క్ అయితే కొంచెం కంప్లీట్ అయింది. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి శాతవాహన ఎక్స్ప్రెస్ ట్రైన్ మళ్ళీ సికింద్రాబాద్కి అయితే వస్తుంది. అలాగే మనకు లింగంపల్లి, విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా మనకు వచ్చేసి ఇంకా సికింద్రాబాద్కి అయితే వస్తుంది. అండ్ అలాగే కొన్ని ట్రైన్లు డైవర్ట్ చేసిన కదా, కొన్ని ట్రైన్లు వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో కనుచుకుంటే మనకు వచ్చేసి మ్యాక్సిమం ఫుల్ క్రౌడ్ వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్ ఫుల్గా అయితే ఎక్కేస్తారు. సైడ్ ఖాళీగా ఉంటుంది అనుకుంటే బ్యాక్ సైడ్ కూడా క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో వీళ్ళంతా వచ్చేసి మనకు ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ట్రైన్ కోసమే, అది కూడా జనరల్ కోసం వీళ్ళంతా ఉండేది. చూద్దాం జర్నీ ఎలా ఉంటుంది మొత్తం. ఒక్కసారి ఈ లైన్ అయితే చూడండి, మనైతే లైన్లో కూడా నిలబడలేదు. ఒక్కసారి క్రౌడ్ అయితే చూడండి. వెనకాల జనరల్ వచ్చేసి 3 అయితే ఉంది. ఆ 3కి ఫుల్ అయిపోతుంది మ్యాక్సిమం. సో చూద్దాం. వీళ్ళు కొట్టినది చూడండి. సో క్రౌడ్ అయితే చూసుకోవచ్చు, ఇంత ఫుల్గా అయితే ఉన్నారు. మొత్తం మన ఫలక్నుమాకే. ఇప్పుడు రేక్ అయితే షెంటింగ్ అయితే వెళ్ళింది, మళ్ళీ తీసుకొస్తారు ప్లాట్ఫామ్కి. ట్రైన్ ఇప్పుడే ప్లాట్ఫామ్కి అయితే తీసుకొచ్చినారు. సింహపురి ఎక్స్ప్రెస్, ఫలక్నుమా ఎక్స్ప్రెస్. ఇప్పుడు వచ్చి మనం ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అయిపోతున్నాము. సో ఈ ట్రైన్లో మనకు జనరల్లో కూడా మనకు వచ్చి ఆర్పిఎఫ్ అయితే ఒకరైతే ఉంటారు. లోపలైతే ఎవరైతే ఉండరు. మనకు వచ్చేసి ట్రైన్ అయితే వచ్చింది కదా. సో లోపలికి కూర్చొని సీట్ పట్టిన తర్వాత మనైతే ఈ ట్రైన్ గురించి అయితే మొత్తం అయితే మాట్లాడుకుందాము. జనరల్ వస్తా అంటే కొంచెం అయితే భయంగా ఉన్నది, ఎట్లా ఎక్కుతారేమో అనేసి. సో చూద్దాం. ఇప్పుడే S2 అయితే వచ్చింది, S6 దాకా అయితే మన క్లాస్ పోగి ట్రైన్ వచ్చింది. పైన వాన అయితే పడుతుంది. సో ఏం జరుగుతుందో చూడాలి ఇప్పుడు. సో ఎవరైతే ఎక్కలేదో వర్షం అయితే ఫుల్గా అయితే పడిపోతుంది. చూడండి ఒక్కసారిగా మొత్తం అయితే వదిలేసినారు. సో అది ట్రైన్ పెట్టిన ఒక 5 మినిట్స్కి మొత్తం అయితే ఫుల్ అయిపోయింది.
యాక్చువల్గా ఏమంటే బ్యాడ్ లక్ వచ్చేసి మనకు ఆ పక్క విండో సీట్ వచ్చింటే బాగున్నాం. సో ఈ పక్క అయితే వచ్చింది. సో బండి పెట్టిన 10 నిమిషాలకి బండి అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది. మనమైతే బయటికి వెళ్దాము. ఫలక్నామా ట్రైన్ నెంబర్ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి మనకు సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్ళేటప్పుడు 12704. అదే హౌరా నుంచి సికింద్రాబాద్కి పెట్టిన నెంబర్ చూసుకుంటే 12703. సో ఈ ఫలక్నామా ఎక్స్ప్రెస్కి మనకు సింహపూర్ ఎక్స్ప్రెస్ కూడా రేక్షక్ అయితే నడుస్తుంది. ఫలక్నామా ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది. ఈ టైం వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్లో 3:35కి బయలుదేరి ఈవినింగ్, అలాగే నెక్స్ట్ డే ఈవినింగ్ 6:10 గంట మనకు వచ్చేసి హౌరా జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది. సో జనరల్లో చాలా మందికి అయితే సీట్లు అయితే అసలు దొరకలేదు. ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు 1991లో అయితే స్టార్ట్ చేశారు, అక్టోబర్ 15. సో ఈ ట్రైన్ ఓల్డ్ కనుసుకుంటే దాదాపు 31 సంవత్సరాలు ఓల్డ్ అయితే నడుస్తుంది. సో వర్షం అయితే పడుతుంది, అందుకే నేను చేసి ఈ పక్క పెట్టి ఎక్కువ మాట్లాడుతున్నాను. సో మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇంక నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు నల్గొండ. సో మన ట్రైన్ కరువు చూసుకుంటే చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే కొట్టని చూడండి. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కరువు అని చూసుకుంటే. మన ట్రైన్ వచ్చేసి చెన్నపల్లి దాటింది ఒక కరువు తీసుకుంటే ఇది కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది చూడండి. సో మనకి ఇచ్చిన లోకోమోటివ్ వచ్చేసి WP7 లోకోమోటివ్ ఇచ్చినారు. వ్యూ అయితే మొత్తం చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. ఫుల్ హాఫ్ సర్కిల్ అయితే తర్వాత ఉంది ఇక్కడ. మన ట్రైన్ వచ్చేసి 2 hours మనకు పంగిటిపల్లి చేసిన తర్వాత చూసుకుంటే గుంటూరు రైలు అయితే వెళ్తుంది. సో ఈ పక్క కూడా మనకైతే విజయవాడకి అయితే వెళ్ళచ్చు. సో ఈ పక్క వెళ్తే మనకు 100 కిలోమీటర్ దూరం అయితే ఎక్కువ అయితే వస్తుంది. అది పక్క వెళ్ళినప్పుడు మనకు దాదాపు 100 కిలోమీటర్ దూరం అయితే తక్కువ అయితే వస్తుంది. ప్రస్తుతానికి మన ట్రైన్ జనరల్ లాగా చూసుకుంటే ఎలాగైతే ఉంది. సో ఫుల్ అయితే ప్యాక్ అయిపోయింది. మనకు వచ్చేసి పక్క డోర్ దగ్గర అయితే సెటిల్ అయిపోయినాము. సో రైల్వే స్టేషన్లో అయితే కొన్ని అయితే కనిపించదు, సో కొన్ని అయితే కనిపిస్తుంది. సో కనిపించే వరకు అయితే మనమైతే వీడియో తీద్దాం. సో కొన్ని రైల్వే స్టేషన్ బయట కూడా వెళ్ళే వీడియో తీద్దాము. మన ట్రైన్ వచ్చేసి నల్గొండకి అయితే రీచ్ అయింది. సో నల్గొండ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి NLDA. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. సో మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి ఆ పక్క అయితే వచ్చింది. సో నల్గొండలో కానీ చూసుకుంటే మనకు ఇక్కడ 2 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 1కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో నల్గొండకి మన ట్రైన్ దాదాపు 15 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో నల్గొండ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. ఇక్కడ నల్గొండ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు మిర్యాలగూడ. సో మన ట్రైన్ కరూరు కానీ చూసుకుంటే ఈ రూట్లో కూడా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు మనకు కరువు అయితే మొత్తం చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే పడుతుంది. సో పక్కన చూసుకుంటే మనకు వచ్చేసి పంట పొలాలు. సో ఇది కూడా వ్యూ అయితే మొత్తం చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఏదో ట్రైన్ ఉంది, ఏ ట్రైన్ చూద్దాం. ఇది జమ్మూభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది విశాఖపట్నం నుంచి లింగంపల్లి. ఈ ట్రైన్ కూడా జనరల్ అయితే ఒక రేంజ్లో అయితే ఉన్నారు. సో మన ట్రైన్ వచ్చేసి మిర్యాలగూడకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి మిర్యాలగూడ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ స్టాప్ మనకు పిడిగిరాల. సో మిర్యాలగూడ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి MRGA.
ఇప్పుడు మనం వచ్చేసి కృష్ణా రివర్ మీద అయితే ఎంటర్ అవుతున్నాము. వాటర్ కూడా చూసుకుంటే మనకు వచ్చేసి కొంచెం ఫుల్గా అయితే ఫ్లో అవుతుంది. సో మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్లో మనకు 3:55 అయితే బయలుదేరుతుంది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, అలాగే రాజమండ్రి, సామలకోట జంక్షన్, దాని తర్వాత వచ్చేసి మనకు విజయనగరం, అలాగే శ్రీకాకుళం రోడ్డు, పలాస, ఇచ్చాపురం, బరంపూర్, బాలుగాన్, అలాగే కుర్ద రోడ్ జంక్షన్, భువనేశ్వర్, కటక్ జంక్షన్, అలాగే భద్రకు, బాలేశ్వర్, అలాగే కర్పూర్ జంక్షన్, శాంతరాగచ్చి హౌరాకి అయితే రీచ్ అవుతుంది మన ట్రైను. సో మనకు 6:10 మనకు వచ్చేసి హౌరా జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది మన ట్రైను. సో ప్లాట్ఫామ్ చూడండి 17 అయితే ఇచ్చారు మనకు. చూద్దాం ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి అవుతుందో. సో మన ట్రైన్ వచ్చేసి నడిపూడి జంక్షన్ అయితే ట్రిప్ అయితే కొడుతుంది. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. సో ఇక్కడ లేదు మనకు వచ్చేసి, అలాగే మనకు వచ్చేసి సత్యనపల్లిలో కూడా మనకైతే స్టాప్ అయితే లేదు ఈ ట్రైన్కి, ఈ రూట్లో. సో మన ట్రైన్ వచ్చేసి పిడుగురాళ్ళకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుంటే మనకు వచ్చేసి కొద్దిగా అయితే ఉన్నారు. సో వాళ్ళంతా జనరల్కి ఎట్లా పరిగెత్తుకుంటూ వస్తున్నారు చూడండి వీళ్ళు. ఇటు చూడండి వీళ్ళు ప్యాంట్రీ గారు లోపల నుంచి పోతే లేట్ అయిపోతుంది అనేసి ఇట్లా ప్లాట్ఫామ్కి వచ్చిందని పరిగెత్తున్నారు. పిడుగురాల్లో కూడా మనకు ట్రైన్ కోసం క్రౌడ్ అయితే మాత్రం కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి పిడుగురాల నుంచి బయలుదేరుతారు. నెక్స్ట్ స్టాప్ మనకు గుంటూరు. సో పిడుగురాల రొటేషన్ కూడా వచ్చేసి PGRLలో. ఇప్పుడు మన ట్రైన్ అయితే వాష్రూమ్లోకి వచ్చినాము. సో మనకైతే సికింద్రాబాద్తో స్టార్ట్ అవుతుంది కదా. సో పర్లేదు ఒక లైట్గా అయితే బాగా క్లీన్గా అయితే ఉంది. ఎవరో వెళ్ళే కొద్దికి మనకైతే గొప్ప అయిపోతుంది. సో ఇక్కడ కానీ చూసుకుంటే ఒక చిన్న మిర్రర్ అయితే ఇచ్చారు మనకు. మన ట్రైన్ డోర్ దగ్గర కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. మొత్తం చేసి మనకు బ్యాగులతో అయితే డెకరేషన్ చేసినారు. సో క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారు. అసలు పోయేదానికి లేదు. అక్కడ కూడా దాదాపు ఒక 5-6 మంది కూర్చునేసినారు అక్కడే. సో ఈ బాగా చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఖాళీగా అయితే ఉంది. సో ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి నల్లపాడ జంక్షన్ దగ్గర అయితే నిలిపినారు. సో మన ట్రైన్ వచ్చేసి గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో దాదాపు 5 నిమిషాల ముందుగా వచ్చేసినట్టు గుంటూరు జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో రైల్వే కోడ్ వచ్చేసి GNT. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కూడా చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది గుంటూరు జంక్షన్లో. గుంటూరు జంక్షన్ మన ట్రైన్ వచ్చేసి 1కి అయితే వచ్చింది. అలా చూసుకుంటే మనకు స్లీపర్లో కూడా చాలా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. సో స్లీపర్ జనరల్ క్రౌడ్ అయితే మొత్తం రేంజ్లో అయితే ఉన్నారు. దాకా నేను వచ్చేసి లెమన్ రైస్ ఒకటైతే తీసుకున్నాను. 50 రూపాయలు అయితే నాకు పడింది. సో జనరల్ బస్ తీసుకుంటే ఇది. సో దాదాపు 13 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు గుంటూరు నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. సో గుంటూరు నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు విజయవాడ జంక్షన్. మన ట్రైన్ వచ్చేసి గుంటూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి GNT. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు విజయవాడ జంక్షన్. సో మళ్ళీ మన ట్రైన్ వచ్చేసి కృష్ణ రివర్ మీద అయితే అవుతుంది. సో ఇక్కడ కూడా నీళ్ళైతే మొత్తం ఫుల్గా అయితే ఫ్లో అవుతుంది మనకు కృష్ణ రివర్లో కూడా. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 32 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో విజయవాడలో కూడా క్రౌడ్ అయితే మాత్రం కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు మన ట్రైన్ కోసం. సో విజయవాడలో కూడా మనకు బోర్డింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కొంచెం ఫుల్గా. సో మనకు విజయవాడలో మ్యాక్సిమం అయితే మనకైతే ప్లేస్ అయితే దొరకదు. సో చూసుకోవచ్చు ఆ క్రౌడ్ అంతా ఉన్నారు కానీ వెళ్ళిపోతున్నారు. ఈ పక్క లోపలే అసలు క్రౌడ్ చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నది. కట్టుకొని అయితే కొనుక్కున్నారు ఆడప్పుడు. ఈ క్రౌడ్ చూడండి ఏ విధంగా అయితే ఎక్కుతున్నారు వీళ్ళు. అసలు ప్లేస్ లేదు లోపలికి వచ్చేదానికి కూడా, అయినా కానీ ఎట్లా ఎక్కుతున్నారు చూడండి. వాళ్ళు డోర్ దగ్గర అయితే ఉన్నారు. మొత్తం రిస్క్. సో మన ట్రైన్ తీసుకుంటే మొత్తం అయితే ప్యాక్ అయిపోయింది చూసుకోవచ్చు. ఆ డోర్ దగ్గర ఉండే వాళ్ళు కూడా కొంచెం లేచి ఈ పక్క అయితే వచ్చేసినారు.
మన ట్రైన్ వచ్చేసి దాదాపు 45 నిమిషాలు లేట్కి వచ్చేసి మనకు విజయవాడ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు ఏలూరు. సో విజయవాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZDA. వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZDA. సో మన ట్రైన్ వచ్చేసి ఏలూరుకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో ఏలూరుకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 50 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి ఏలూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు తాడేపల్లిగూడెం. సో ఏలూరుకి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2కి అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి తాడేపల్లిగూడెంకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 58 నిమిషాలు డిలే అయితే వస్తుంది. మన ట్రైన్ వచ్చేసి తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు రాజమండ్రి. సో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి TTD. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉండింది, బయలుదేరిపోయింది. సో మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు నిడదవోలు జంక్షన్ అయితే స్కిప్ అయితే కొడుతుంది. खाना तो गाड़ी में अच्छा खाना बोलो। अच्छा चलो नींद पूरा हो गया। సో దుప్పటి అయితే చినిగిపోయింది, జమ్మల్ స్లీప్లో ఉన్నాడు. సో మనం ఇప్పుడు వచ్చేసి గోదావరి రివర్ మీద ట్రైన్ ఏమో. సో వాటర్ కూడా చూసుకుంటే మనకు చాలా ఫుల్గా అయితే ఉంది మనకు గోదావరి రివర్లో కూడా. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 1 గంట లేట్గా వచ్చేసి మనకు రాజమండ్రికి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ గా చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రికి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో మన ట్రైన్ వచ్చేసి రాజమండ్రి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు సమలకోట జంక్షన్. సో రాజమండ్రి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RJY. సో ఈ పక్క గూడ్స్ అయితే ఉంది, ఆ పక్క కూడా గూడ్స్ అయితే ఉంది. రైల్వే స్టేషన్ బోర్డు చూపిద్దాం అనుకుంటే ఈ పక్క వచ్చేసి గూడ్స్ అయితే అడ్డంగా అయితే ఉంది. అలాగే రైల్వే స్టేషన్ బయట కూడా అయితే వచ్చేసినాము రాజమండ్రి నుంచి. నెక్స్ట్ ఆఫీస్ మనకు సమలకోట జంక్షన్. సో మన ట్రైన్ వచ్చేసి సమలకోట జంక్షన్కి అయితే వచ్చింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SLO. సమలకోట జంక్షన్ చూసుకుంటే క్రౌడ్గా చూసుకుంటే కొంచెం లైట్గా అయితే ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 మినిట్స్ అయితే ఉంటుంది. సో వీళ్ళంతా వచ్చేసి మనకు జనరల్కి పాపం వాళ్ళకి వచ్చేసి వెనకాల సీట్ అయితే దొరకలేదు. సో ముందర పరిగెత్తున్నారు, డైరెక్ట్ స్లీపర్లు అయితే ఎక్కేస్తారు వాళ్ళు. సో ఈయన కూడా చూడండి లాస్ట్ మినిట్ వెళ్ళేస్తున్నాడు. ముందుగా ఎక్కేస్తే సరిపోతుంది కదా. అసలే ముందర డోర్ దగ్గర చూసుకుంటే ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్గా చూసుకుంటే. సో మనం వచ్చేసి సమలకోట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. ఇంకా నెక్స్ట్ ఆఫీస్ మనకు విశాఖపట్నం. సో 150 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్ అయితే ఉంటుంది ఇప్పుడు. సో డిలే ఏమైనా తగ్గిస్తే ఎక్కడ తగ్గియాలి చూద్దాం. మన ట్రైన్ ఆన్ టైంకి వెళ్తుంది విశాఖపట్నం, లేదంటే ఇదే డిలేతో వెళ్తుందో చూద్దాము. సో సమలకోట జంక్షన్ నుంచి మనకు కగడ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది ఇక్కడ. సో
సో సామలకోట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి ఎస్ఎల్ఓ. సో ఇక్కడి నుంచి 15 నిమిషాల నెక్స్ట్ ఆఫీస్ మనకు విశాఖపట్నం జంక్షన్. సో మన ట్రైన్ వచ్చేసి దువ్వాడ రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతుంది. ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు దువ్వాడకి. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 5 నిమిషాల ముందుగా వచ్చేసి మనకు విశాఖపట్నం జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ వెయిట్గా తీసుకొచ్చినారు. ఇప్పుడు మనం వచ్చేసి ఎస్ఆర్ రైల్వే జోన్ నుంచి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. సో వాల్తేరు డివిజను. సో విశాఖపట్నం జంక్షన్లో దిగే వాళ్ళకి చూసుకుంటే కొంచెం లైట్గా దిగుతున్నారు ఇక్కడ. మరి ఎంత ఫుల్గా కాదు, ఒక 10 మంది అటు దిగుతున్నారు అంతే. సో ఎండ్ టు ఎండ్ ఫుల్గా వచ్చేసి మనకు హౌరా దాకా ఫుల్గా అయితే ట్రావెల్ చేస్తున్నారు. కాబట్టి జంక్షన్లో కూడా క్రౌడ్ చూసుకుంటే చూడండి ఎంత ఫుల్గా అయితే ఉన్నారో. సో వీళ్ళంతా మన ట్రైన్ నుంచి దిగిన వాళ్ళే. సో మన జనరల్లో ఉండి అసలు ఉండలేకపోతున్నాము. సో బయటకు వచ్చిన కొంచెం ఫ్రీగానే తిరిగేదానికైతే ఉంది. అసలు లోపల అదొక ఇది కూడా లేదు, మొత్తం ఇరుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు బాత్రూమ్ డోర్ అయితే ఓపెన్ చేశాను. సో మనుషులు ఏడ పడుకోమన్నారు, ఏడ పడుకునేసారు పాపం వీళ్ళు. సో మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు విజయనగరం. సో ఇప్పుడు మనం వచ్చేసి కొత్త వలస జంక్షన్ స్కిప్ అయితే కొడుతున్నాము. సో మన ట్రైన్ వచ్చేసి విజయనగరంకి అయితే వచ్చేసింది. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VZM. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చూసుకుంటే 5 మినిట్స్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి విజయనగరం అయితే వచ్చేసింది. సో ఇక్కడ క్రౌడ్గా చూసుకుని కొంచెం లేట్గా అయితే దిగుతున్నారు. సో అలాగే మనకు ప్లాట్ఫామ్ 4 లాగా చూసుకుంటే SMVP నుంచి హౌరా వెళ్ళే దురంతో ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఆ దురంతో ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు దువ్వాడ బైపాస్ నుంచి అయితే వచ్చేస్తుంది విజయనగరంకి. సో మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం వెళ్ళి లోకో రివర్స్లో అయితే ఉంటుంది. ఆ ట్రైన్కి అయితే లోకో రివర్స్లో అయితే ఏమైతే ఉండదు. మన ప్లాట్ఫామ్ 4 ఉన్న దురంతో ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది హౌరా దురంతో. ఎందుకంటే ముందుగా వచ్చింది ఆ ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. సో దాని వెనకాల మన ట్రైన్ అయితే వెళ్తుంది. సో ఆ ట్రైన్ వచ్చేసి మనకు నెక్స్ట్ స్టాప్ మనకు భువనేశ్వర్, దాని తర్వాత డైరెక్ట్ హౌరా జంక్షన్కి అయితే రీచ్ అవుతుంది. సో మన ట్రైన్ వచ్చేసి విజయనగరం నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ మనకు శ్రీకాకుళం రోడ్డు. సో సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 26 నిమిషాలు డిలే అయితే నడుస్తుంది. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి దాదాపు 31 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు శ్రీకాకుళం రోడ్డుకి అయితే వచ్చింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో క్రౌడ్ కూడా చూసుకుంటే కొంచెం లేట్గా అయితే దిగుతాను మనకు శ్రీకాకుళం రోడ్లో. సో మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి ఆ పక్క అయితే వచ్చింది.
సో మన ట్రైన్ వచ్చేసి శ్రీకాకుళం రోడ్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే కోడ్ వచ్చేసి CHE. సో ఇక్కడ నుంచి శ్రీకాకుళం రోడ్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు పలాస. సో మన ట్రైన్ వచ్చేసి పలాసకి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది మనకు పలాసలో. సో పలాసలో క్రౌడ్ కానీ చూసుకుంటే దిగే వాళ్ళు కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో ఎక్కే వాళ్ళు కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు. దాదాపు 866 కిలోమీటర్ అయితే మనైతే ట్రావెల్ చేసినాము సికింద్రాబాద్ నుంచి పలాస దాకా. సో ఇంకా మనకు వచ్చేసి 678 కిలోమీటర్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. సో అది కూడా ట్రావెల్ అయితే చేద్దాము. ట్రైన్ జర్నీలో నేను వచ్చేసి ఓన్లీ విండో సైడ్ నుంచి మనకు వచ్చేసి వీడియో తీసినాను. సో ఆ డోర్ దగ్గరికి వచ్చి అంత రిస్క్ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ క్రౌడ్గా చూసుకుంటే చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. సో అందుకే నేను వచ్చేసి విండో సైడ్ నుంచి వీడియో తీస్తాను. శ్రీకాకుళం రోడ్లో కానీ చూసుకుంటే మన ట్రైన్ వచ్చేసి దాదాపు 30 నిమిషాలు లేట్గా అయితే నడుస్తూ ఉండేది. సో పలాసకు రాగలే మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 7 నిమిషాలు డిలే మాత్రం అయితే నడుస్తుంది. శ్రీకాకుళం రోడ్ నుంచి మనకు పలాస దాకా చూసుకుంటే బండి అయితే మాత్రం ఒక రేంజ్లో అయితే కొట్టినారు. సో డిలే కూడా మనకైతే తగ్గింది, మనకు దాదాపు 22 నిమిషాలు డిలే అయితే తగ్గింది. సో పలాస తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు ఇచ్చాపురం. వెల్కమ్ టు ఇచ్చాపురం. సో ఇచ్చాపురంకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 19 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇచ్చాపురంలో మన ట్రైన్ స్టాప్ కొని చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి ఆ పక్క అయితే వచ్చింది. మనం వచ్చేసి ఇచ్చాపురం నుంచి అయితే బయలుదేరిపోయినాము. సో ఇచ్చాపురం వచ్చేసి మనకు ఆంధ్రాకి లాస్ట్ స్టాప్. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఒడిశాలో అయితే ఉంటుంది, పరంపూర్. సో ఇచ్చాపురం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి IPM. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు పరంపూర్ అయితే స్టాప్ అయితే ఉంటుంది. సో ఈ వందే భారత్ వచ్చేసి మనకు భువనేశ్వర్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది. సో అవుటర్లో అయితే ఆపేసినారు మనకు ఇచ్చాపురం అవుటర్లో. వచ్చేసి ఒడిశాకి ఫస్ట్ స్టాప్ అయినా బరంపూర్కి అయితే మనం అయితే రీచ్ అయిపోయినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చూసుకుంటే 5 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎక్కడ అంతగా ఏమైతే లేదు, కానీ మనకు వచ్చేసి మన ట్రైన్లో క్రౌడ్ కొంచెం బయటకి అయితే వచ్చినారు అంతే. సో చిలక లేక అని చెప్పాలంటే మనకు వచ్చేసి వర్షంలో చూడండి చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో అక్కడ ఉండేది మొత్తం వచ్చేసి మనకు ఉప్పు నీళ్ళు.
సో ఈ వ్యూ చూడండి, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కొండల మధ్యలో నుంచి మన ట్రైన్ జర్నీ. ఆ కొద్దిగా వరకే, మళ్ళీ ఇక్కడంతా లేదు. చూసుకుంటే మనకు వచ్చేసి మన పక్కనే ఉంది కదా, మొత్తం వచ్చేసి మనకు చిలక లేక్ ఇది. సో మన భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు వచ్చేసి మనకు ఇక్కడ అయితే ఉంటుంది. వర్షంలో కూడా చూడండి, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చిలక లేక్. అలా నేరుగా కొంచెం ముందుకు వెళ్ళాలంటే మనకు సముద్రం కూడా అయితే వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ కొండ వ్యూ, దాని పక్కన చిలక లేక్, మధ్యలో మన ట్రైన్ జర్నీ. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి. సో ఇక్కడ చూసుకుంటే ట్రైన్ వచ్చేసి మనకు షాలిమార్ నుంచి తిరువనంతపురం వెళ్ళే ట్రైన్ ఇది. సో ఈ ట్రైన్లో మేము జనరల్లో కొంచెం ఖాళీగా అయినా ఉంది. సో మన ట్రైన్ వచ్చేసి బాలుగానికి అయితే రీచ్ అయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది మనకు బాలుగానికి. సో బాలుగానికి మన ట్రైన్ దాదాపు 39 నిమిషాలు లేట్. బాలుగానికి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 39 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో నాకు వర్షం కూడా అయితే లైట్గా అయితే పడుతుంది. సో మన ట్రైన్ వచ్చేసి బాలుగాని నుంచి అయితే బయలుదేరిపింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BILU. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు కొత్త రోడ్ జంక్షన్. खाने गुटखा जर्दा गुटखा तंबाकू खाने गुटखा बीड़ी सिगरेट खाने. మనం వచ్చేసి కుర్దరోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము. సో ఆ లైన్ ఉంది కదా, ఆ లైన్ వచ్చేసి మనకు కుర్దరోడ్ జంక్షన్ నుంచి మనకు పూరి వెళ్ళే లైన్ అదంతా. సెల్లెన్ అంటే మనకు వచ్చేసి పూరి అయితే వస్తుంది. సో కుర్దరోడ్ నుంచి మనకు 44 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది మనకు పూరికి. మన ట్రైన్ వచ్చేసి కుర్దరోడ్ జంక్షన్కి అయితే ఇచ్చేయింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్కి చెప్పాలంటే 20 నిమిషాల దాకా ఇక్కడ అయితే మన ట్రైన్ అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి కుర్దరోడ్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ స్టాప్ మనకు భువనేశ్వర్. సో రోడ్ మన ట్రైన్ వచ్చేసి భువనేశ్వర్కి అయితే రీచ్ అయింది. సో రోడ్ స్టేషన్ కూడా వచ్చేసి BBS. సో మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి ఆ పక్క అయితే వచ్చింది. వెల్కమ్ టు భువనేశ్వర్. సో ఒడిశాకి క్యాపిటల్ అయిన భువనేశ్వర్కి అయితే మనమైతే రీచ్ అయినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్గా చెప్పాలంటే 5 మినిట్స్ అయితే ఉంటుంది. భువనేశ్వర్కి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 25 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది ఇక్కడికి. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 5 మినిట్స్ అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి దాదాపు భువనేశ్వర్కి అయితే రీచ్ అయింది. సో 20 నిమిషాలు లేట్గా అయితే మనకైతే భువనేశ్వర్కి రీచ్ అయింది. సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు 5 మినిట్స్ అయితే ఉంటుంది. సో ఇంతటితో మన జర్నీ వచ్చేసి దాదాపు 1107 కిలోమీటర్ అయితే మనమైతే కంప్లీట్ అయితే చేసుకున్నాము. సో ఇంకా వచ్చేసి మనకు 437 కిలోమీటర్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. సో కవర్ చేద్దాం. సో బండి ఒడిశా దాటిందే మనకైతే మామూలుగా అవసరం అవ్వట్లా. మన ట్రైన్ వచ్చేసి 40 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు భువనేశ్వర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BBS. సో భువనేశ్వర్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు కటక్ జంక్షన్. భువనేశ్వర్ వచ్చేసి మనకు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కిందకైతే వస్తుంది. సో డివిజన్గా చూసుకుంటే మనకు వచ్చేసి కుర్దా రోడ్ జంక్షన్. ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి దిబ్రూగఢ్ కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. ఇప్పుడు దిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారికి అయితే వస్తుంది ఈ ట్రైను.
వెల్కమ్ టు కటక్ జంక్షన్. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే మనకు 5 నిమిషాలు అయితే ఉంటుంది. సో కటక్ జంక్షన్ మన ట్రైన్ దాదాపు 50 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి భద్రకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో భద్రకి అలొకేషన్ కోడ్ వచ్చేసి BHC. సో భద్రకి మన ట్రైన్ వచ్చేసి దాదాపు 6 నిమిషాలు లేట్గా వచ్చింది అంతే. ప్యాంట్రీ గారు వాళ్ళు వచ్చేసి మనకు చిప్స్ ప్యాకెట్ వచ్చేసి మనకు MRP ధరకే ఇచ్చినారు, 20 రూపాయలకి ఇచ్చినారు. అదే వాటర్ బాటిల్ 15 దిగమంటే ఇవ్వలేదు. సో మన ట్రైన్ వచ్చేసి బాలేశ్వర్కి అయితే రీచ్ అయింది. మన పక్కన ఏదో ట్రైన్ చూద్దాం. అది పూరి ఆనంద్ విహార్ టర్మినల్. సో ఆనంద్ విహార్ టర్మినల్ నుంచి పూరికి వెళ్తుంది ట్రైను. మన ట్రైన్ వచ్చేసి బాలసోన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో మనం ఒక్కడ ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఆనంద్ విహార్ టర్మినల్ నుంచి మనకు పూరి వెళ్ళే ట్రైను. సో ఆనంద్ విహార్ టర్మినల్ వచ్చేసి మనకు ఢిల్లీ దగ్గర అయితే ఉంటుంది. ఢిల్లీకి ఒక సపోర్టింగ్ స్టేషన్. సో మనం వచ్చేసి బాలేశ్వర్ నుంచి అయితే బయలుదేరిపోయినా. సో బాలేశ్వర్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఖరగ్పూర్ జంక్షన్. పానీ కిतना भैया? कितना भैया? कितना 15 रुपये इधर में भैया. 15 रुपये 15 20 రూపాయలు తీల 5 రూపాయలు తిట్టలే 20 రూపాయలు చెప్తేస్తున్నాడు. కూలింగ్ కూడా లేదు. మళ్ళీ బాలేశ్వర్ రాకనే మనకు వచ్చేసి జోన్ కూడా అయితే మారిపోయింది. సో మనం వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి మనం సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్కి అయితే ఎంటర్ అయినాము. సో డివిజన్ చూసుకుంటే మనకు వచ్చేసి ఖరగ్పూర్ డివిజను. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు అగర్తల SMT బెంగళూరు ట్రైన్. ఇది ఇప్పుడు అగర్తల నుంచి SMT బెంగళూరుకి అయితే వెళ్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఖరగ్పూర్ వెళ్ళేటప్పుడు కానీ చూసుకుని మన ట్రైన్ బ్యూటిఫుల్ కర్వ్ అయితే కొడుతుంది. చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది కూడా వచ్చేసి ఖరగ్పూర్ జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో రైల్వే కోడ్ వచ్చేసి KGP. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 5 మినిట్స్ అయితే ఉంటుంది ఖరగ్పూర్ జంక్షన్లో. సో ఖరగ్పూర్ జంక్షన్లో చూసుకుంటే మన ట్రైన్ నుంచి క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే దిగుతున్నారు. ఇక్కడ జంక్షన్లో చూసుకుంటే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా దిగినారు. సో ఏం పర్వాలేదు, మనకు 90% క్రౌడ్ చూసుకుంటే ఫుల్గా అయితే ట్రావెల్ చేస్తున్నారు.
సో ఇక్కడ నుంచి మనకు హౌరా జంక్షన్ వచ్చేసి దాదాపు 115 కిలోమీటర్ దూరం మాత్రమే అయితే ఉంది ఖరగ్పూర్ నుంచి హౌరా జంక్షన్ వరకు. వచ్చేసి ఖరగ్పూర్ జంక్షన్కి దాదాపు 41 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ చెప్పాలంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 8 కట్టే జంక్షన్కి మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 8కి అయితే వచ్చింది. ట్రైన్ వచ్చేసి ఖరగ్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంక నెక్స్ట్ అవర్స్ మనకు సాంత్రగచ్చి. సో వీళ్ళైతే దాదాపు మనకు మన ఆంధ్రప్రదేశ్ దాటిందే మనకు ఒక్కొక్క రైల్వే స్టేషన్కి ఒక్కొక్కరు అయితే వచ్చినారు. దాదాపు 10 మంది పైన దాకా అయితే వచ్చినారు ఒక్కొక్క రైల్వే స్టేషన్కి ఒక్కొక్కరు. సో వాళ్ళు చూడండి రన్నింగ్లో అయితే ఎక్కుతున్నారు ప్లాట్ఫామ్లో ఎక్కకుండా. ఫైనల్ వచ్చేసి మనం వచ్చేసి 1429 కిలోమీటర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము ఖరగ్పూర్ జంక్షన్ వరకు. ఇంకొక 115 కిలోమీటర్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. అది చేసిన తర్వాత ఈ ట్రైన్కి ఒక పెద్ద దండం. ఎందుకంటే మనకు ఇదే ప్లేస్లో అయితే కూర్చోవడం, ముందర పోయేదానికి లేదు, వెనక్కి పోయేదానికి లేదు, అంత క్రౌడ్ అయితే ఉన్నారు. సో మనం వచ్చేసి ఖరగ్పూర్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ డైరెక్ట్ మీకు వచ్చేసి అందరికి వచ్చేసి చూపించేస్తాను. ఈ మధ్యలోనే మనకు వచ్చేసి ట్రైన్ అయితే పోతే బాగా స్లో చేయన్నారు. సో ఇప్పుడు ట్రైన్ డిలే కానీ చూసుకుంటే 2 గంటలు డిలే అవుతుంది. ట్రైన్ వచ్చేసి దాదాపు 2 గంటల 13 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు సంతరాగచ్చికి అయితే వచ్చింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ అని చెప్పంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది. సంతరాగచ్చి రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి SRC. సో ఆల్రెడీ మనకు సిగ్నల్ కూడా అయితే వచ్చేసింది. లోపలికి అయితే ఎక్కేద్దాము. సో ఇక్కడ కూడా మనకైతే క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే దిగినారు మనకు సంతరాగచ్చిలో. ట్రైన్ వచ్చేసి సంతరాగచ్చి జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు హౌరా జంక్షన్. మనకు జర్నీ విషయం ఎలా ఉంటుందంటే ఫస్ట్ సికింద్రాబాద్ చూస్తాకనే మనకు అర్థమైపోతుంది ఈ ట్రైన్ ఎక్కాల వద్దనేసి. ఎందుకంటే అంతమంది క్రౌడ్ అయితే ఉంటారు ఈ ట్రైన్కి. ఎందుకంటే హౌరా వెళ్ళే ట్రైన్ తీసుకుంటే మామూలుగా ఉంటారు, క్రౌడ్ తీసుకుంటే చాలా ఫుల్గా అయితే ఉంటారు. ఈ సింగిల్గా కూర్చుని దాంతోనే కూర్చుని. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు రైల్వే స్టేషన్ అనేది చూపించచ్చు. ఆ పైన కూర్చుని అంటే మనకైతే క్రౌడ్ అయితే ఫుల్గా ఎక్కేసి మొత్తం ఇక్కడంతా ఫుల్గా అయితే అసలు ఈ ప్లేస్ దగ్గర కూడా ఒకడొచ్చి అనుకుంటున్నాడు. సో అంత ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్లో. సో అందుకే నేను చేసి ఇక్కడ కూర్చొని మనకు కొన్ని రైల్వే స్టేషన్ అయితే చూపించాను. యాక్చువల్గా ఆ పక్క పడదాం అనుకున్నాను. చూసే కొద్దిగా ఇదే ఆ పక్క అయితే ఉండింది, ఎక్కే కొద్దికి మళ్ళీ చూసే కొద్దిగా ఈ పక్క ఉంది. అది ఇంకా బ్యాగ్ పెట్టేసి మళ్ళీ ఆ పక్క వెళ్ళినాను. మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఏం దొరకలేదు. సరే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయినాను. మనకు హౌరా దాకా రావాలంటే స్లీపరు అలాగే ఏసీ అలాగే అది బెటరు. సో ఎందుకంటే దాంతో అయితే కొంచెం కంఫర్ట్గా అయితే ట్రావెల్ చేయొచ్చు. సో స్లీపర్లో కూడా మనకైతే క్రౌడ్ అయితే ఫుల్గా ఎక్కుతారు కదా. సో కన్ఫర్మ్ చెట్టుంటే మనకు బెటరు. నేనైతే మాత్రం ఎక్కడ బాగా లేట్ అయిందంటే మనకు వచ్చేసి ఖరగ్పూర్ జంక్షన్ నుంచి మనకు సాయంత్రం వచ్చేటప్పుడే బాగా అయితే డిలే అయిపోయింది. సో ఎందుకంటే చాలాసేపు నిలుపుకుంటే అయితే బండి అయితే తీసుకొచ్చారు. కొంచెం ముందు వరకు బాగా లాక్కు వచ్చినారు కానీ మళ్ళీ అక్కడ నుంచి కొంచెం నిలుపుకుంటే తీసుకొచ్చారు. సో దానివల్ల అయితే బాగా అయితే డిలే అయిపోయింది ట్రైన్ అని చూసుకుంటే. హౌరా జంక్షన్ వచ్చేసి మనకు సౌత్ ఈస్ట్ రైల్వే జోన్కి అయితే వస్తుంది, అలాగే మనకు ఈస్టర్న్ రైల్వే జోన్ కింద కూడా వస్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 18కి అయితే వచ్చింది మనకు హౌరా జంక్షన్కి. సో మన ట్రైన్కి లాస్ట్ స్టాప్ కూడా ఇక్కడే. సో మనకు ఆ డివిజన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి హౌరా డివిజను. 1544 కిలోమీటర్లు మనం వచ్చేసి సికింద్రాబాద్ నుంచి హౌరా జంక్షన్ వరకు అయితే మనం అయితే ట్రావెల్ చేసినాము. వచ్చేసి విశాఖ జంక్షన్ అయితే ఒకసారి అయితే దిగినాను, అలాగే మనకు వచ్చేసి బరంపూర్లో కూడా అయితే దిగినాను. సో కొన్ని రైల్వే స్టేషన్లో దిగి మళ్ళీ అయితే ఎక్కినాను. సో దానివల్ల కొంచెం ఫ్రీ అయినా, లేకపోతే పులుసు అయితే కారిపోయింటుంది ఈ ట్రైన్ జర్నీలో. 1554 కిలోమీటర్లు మనం వచ్చేసి సికింద్రాబాద్ జంక్షన్ నుంచి మనకు హౌరా జంక్షన్ వరకు మనైతే ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనైతే జనరల్ కోచ్ ట్రావెల్ చేసాము. సో ఫైనల్గా వచ్చేసి మనం అయితే హౌరా జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో వీడియో లైక్ చేయాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డీ బాడీ ఫ్రమ్ హౌరా జంక్షన్.